వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. ఆడియన్స్ ప్రస్తుతం థియేటర్లు, ఓటీటీ అంటూ అన్ని మాధ్యమాలలో సినిమాను, వెబ్ సిరీస్లను ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ క్రమంలో సోషల్ మీడియాలో కొత్తగా వచ్చే ప్రాజెక్టుల గురించి చర్చలు పెడుతూనే ఉంటారు. ఇక ఈ మధ్యలో బహిష్కరణ వెబ్ సిరీస్ గురించి కూడా బాగానే చర్చలు జరుగుతున్నాయి. జీ5లో వచ్చిన ఈ వెబ్ సిరీస్లో అంజలి పుష్ప అనే వేశ్య పాత్రలో నటించింది. ఆల్రెడీ ఇంతకు ముందు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో రత్నమాల అంటూ వేశ్యగా కనిపించింది అంజలి. ఇక ఇప్పుడు ఈ బహిష్కరణలో అంజలి చేసిన పుష్ప క్యారెక్టర్కు మంచి ఆదరణ అయితే లభిస్తోంది. ఇక దీనిపైన అంజలి రియాక్ట్ అవుతూ తన సంతోషాన్ని పంచుకుంది. పుష్ప పాత్రకు చాలా మంచి స్పందన వస్తుంది అని, ఇలాంటి రా అండ్ రస్టిక్ రోల్లో నటించడాన్ని ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చింది. పుష్ప క్యారెక్టర్లో చాలా డెప్త్ ఉందని, ఆమె ఆ పాత్రలో భావోద్వేగాలను చాలా శక్తివంతంగా చూపించారని పేర్కొంది. కెరియర్ ప్రారంభంలో బోల్డ్ సీన్లలో నటించడం కాస్త ఇబ్బందిగా అనిపించిందని, అలాంటి పాత్రలు చేయడం తనకు చాలా ఛాలెంజింగ్ గా అనిపించిందని కూడా తెలిపింది. ఇక బోల్డ్ సీన్లో నటించిన తర్వాత ఓసారి అయితే చాలా ఎమోషనల్ అయ్యానని షూటింగ్ డేస్ ను కూడా గుర్తు చేసుకుంది. ఇక బోల్డ్ సన్నివేశాల్లో నటించడానికి ముందుగా సన్నద్ధం కాలేదని, అయితే చాలా ఛాలెంజింగ్ గా తీసుకొని నటించాను అని అంజలి అయితే చెప్పుకొచ్చింది. ఇక పుష్ప క్యారెక్టర్లో బోల్డ్ గా నటించడం కొత్తే అయినా తాను చేస్తున్న పాత్రను చాలా ఎలా పోషించాలి అన్న దానిపైన తనకంటూ ఒక అవగాహన కూడా ఉందని తెలిపింది. బోల్డ్ సీన్లలో నటించేటప్పుడు సెట్లో చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు అని, అలాగే డైరెక్టర్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడంతోనే తాను ఎంతో కంఫర్టబుల్ గా నటించగలిగాను అని చెప్పుకొచ్చింది. అంజలి ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలో చేస్తోంది. ఇక ఈ చిత్రంలోనూ మంచి ఇంపాక్ట్ రోల్ ని పోషిస్తున్నట్టుగా లీక్ అయిన ఫోటోలను బట్టి చూస్తే మనకు తెలుస్తోంది. మరి అంజలికి గేమ్ చేంజర్ మరో టర్న్ ఇస్తుందా లేదా అన్నది మాత్రం మనం చూడాలి. ఫర్ మోర్ అప్డేట్స్, సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.